మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడైనటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతూ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఏదైతే ఆయన కుమార్తె వైఎస్ సునీతారెడ్డి గారు నిన్నటి రోజున ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారో ఆ చెప్పినటువంటి అంశాల గురించి ఆయన కూడా వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులు కూడా. సార్, ఎట్టకేలకు వైఎస్ అవినాష్ రెడ్డి ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య సంబంధించి ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఆయన మాట్లాడుతున్నాడు అదే హత్య గురించి. నిన్న రోజున వైఎస్ సునీతారెడ్డి గారు చెప్పినటువంటి మాటలకి ఆయన సమాధానం చెబుతున్నటువంటి పరిస్థితి. ఆయన ఏ అంశాలు ప్రస్తావించారు, ఆ ప్రెస్ మీట్ గురించి మీరే ఉంటారు? అవినాష్ గారు మాట్లాడేది దెయ్యాల వేదాలు ఇచ్చినట్టుగా ఉంది. ఎందుకంటే ఆ కేసులో ఆయనే కాదు, ఆయన తండ్రి కూడా ముద్దాయి. ఇప్పుడు వాళ్ళకు ఒక ధైర్యం ఏం చిక్కిందంటే, ఈ కేసులకు సంబంధించి దర్యాప్తు ముగిసిందని సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేయటం, ఆ దాఖలు చేసినప్పుడు ఇక ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయడానికి మాకేమి సబ్జెక్ట్ లేదని చెప్పేటప్పటికి వీళ్ళ మీద కన్నా కూడా అసలు కీలక సూత్రధారులు బయటికి రాకుండా ఉంటే వీళ్ళకి కూడా సేఫ్టీ ఉంది. ఇప్పుడు ఒక రకంగా దాన్ని అర్ధంతరంగా ముగించటం వలన ఎవరైతే లాజికల్ ఎండకి వెళ్ళాలి ఈ కేసు, ఆ లాజికల్ ఎండకి వెళ్లకుండా ముగిసేటప్పటికి వీళ్ళ రోల్ మీద కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్లో మనం బయటపడవచ్చు అనే ఒక ధైర్యం చిక్కింది. అందువల్ల ఇప్పుడు వరకు వాళ్ళు సునీతారెడ్డి గారి మీద ఒక్క మాట కూడా మాట్లాడటానికి భయపడి దూరంగా బతికారు. ఇప్పుడు సునీతారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఏదో సహాయం చేస్తుందని ఒక ఎంపీ మీద డ్రగ్స్ ఎలిగేషన్స్ వస్తే తెలుగుదేశం ఎంపీ మీద అది ప్రజల్లో చర్చ రాకుండా ఉండటం కోసం సునీతారెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి కేసును ఇప్పుడు మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చిందని ఆమె జరిగిన నాటి నుంచి ఎప్పుడైతే వీళ్ళు దీన్ని గుండెపోటు మరణించాడని తప్పుడు మార్గంలోకి పెట్టారో అప్పటి నుంచి పోరాడుతానే ఉంది. ఇప్పుడు రాక పోరాడుతుంది, ఇంకా కూడా పోరాడతానని కూడా చెప్పింది. కాబట్టి అసలు ఈ ఎంపీ మీద వచ్చిన ఎలిగేషన్కి వివేకానంద రెడ్డి గారికి సునీత గారికి ఏమైనా సంబంధం ఉందా? సునీత గారికి ఏమవసరం? ఆ ఎంపీ గురించి అక్కడే కేసులోనే చెబుతున్నారు ఆయనకి పాజిటివ్గా రాలేదు, నెగిటివ్గా వచ్చింది, ఆయన అందులో దొరకలేదు అని. ఆయన ఊరికే పార్టిసిపేట్ చేశాడే తప్ప డ్రగ్స్ తీసుకోలేదని. ఒకవేళ తీసుకున్నాడే అనుకుందామండి, తీసుకున్నా కూడా తెలుగుదేశం కూడా ఇవాళ అంత సీరియస్గా ఏం తీసుకోదు. ఎందుకంటే తెలుగుదేశం కానీ జనసేన కానీ వాళ్ళ నాయకులు చేసిన తప్పుల్ని ఎప్పుడు వాళ్ళు వెనకేసుకు రాలా. తెలుగుదేశం సోషల్ కార్యకర్త భారతిరెడ్డి గారి మీద ఒక తప్పుడు పోస్ట్ పెట్టాడని వెంటనే అరెస్ట్ చేసి కేసు బుక్ చేశారు, పార్టీ నుంచి తీశారు. అట్లాగే అనంతబాబు లాగా నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళు సమర్థించరు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలు కొడతాడని చెబుతాడు జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ 40 లక్షలు పెట్టి హెలికాప్టర్ వేసుకెళ్ళి నెల్లూరులో ఆయన్ని పరామర్శిస్తాడు. అంటే ఏమి సందేశం వదలుచుకున్నాడు ఆయన ప్రజలకి? మీరు ఇలాంటి అకృత్యాలు, అఘాయిత్యాలు, దౌర్జన్యాలు చేయండి, నేను వస్తానే ఉంటాను మీకు. అంటే ప్రతి నేరస్తుడిని చాలా అమాయకుడు, మంచి వ్యక్తి అని సర్టిఫికెట్ ఇస్తాడు. ఆయనకు కూడా ఇచ్చాడు, చాలా మంచి వ్యక్తి, చాలా ప్రజాస్వామికవాది, శాంతి కాముకుడు, అవన్నీ. మళ్ళీ ఇది ఈవీఎం పగలగొట్టమేనంటాడు. కాబట్టి ఇవాళ ఈయన మాట్లాడే మాటలు ఒక ధైర్యం ఏం చిక్కిందంటే, ఈ కేసుని సిబిఐ చాలా మధ్యంతరంగా ముగిచేసింది. కాబట్టి అసలు సూత్రధారులు బయటికి రానప్పుడు మనం కూడా బయటికి రాము, ఎందుకంటే లింకు తెగిపోతుంది అక్కడ. ఈయన ఫోన్ చేసిన ఎవరికి చేశాడు? ఫస్ట్ ఆ స్పాట్లోకి వెళ్ళింది ఎవరు? నేరం జరిగినప్పుడు ఈయనే, అవినాష్ రెడ్డి. గంగిరెడ్డి గారి హాస్పిటల్కి ఫోన్ చేసి వాళ్ళందరినీ పిలిపించింది ఎవరు? అవినాష్ రెడ్డి. తర్వాత ఆమెకు ఫోన్ చేసింది ఎవరు? భారతిరెడ్డికి, ఈయనే. భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి పాస్ ఆన్ చేసింది. ఈ ఇన్ఫర్మేషన్ ఈయన ఇప్పుడు చెబుతున్నాడు కదా, ఈ సౌభాగ్యం గారిని ఎందుకు అడగవాలి? పండింటి రాజశేఖర్ రోజు అక్కడ పడుకుంటాడు, ఆ రోజు మాత్రం అతన్ని కాణిపాకం పంపించడానికి సౌభాగ్యం గారును రాజశేఖర్ అనుమతి ఇచ్చారని. ఇప్పుడు మీరు ఇంత కుట్ర చేస్తారని వాళ్ళకేం తెలుసు? ఆయన వివేకానంద రెడ్డి గారికి ఎవరితోనూ తగాదా లేదు, వివాదరహితమైన వ్యక్తి, పెద్ద వయసులో ఉన్నాడు, భీష్ముళ్లాగా. ఆయన్ని సంపాల్సినంత అవసరం వస్తుందని ఆయన కోసం 40 కోట్లు సుపారీ కూడా ఇస్తారని వాళ్ళు ఎందుకు కలగంటారు? అతను మామూలుగా ఏదో పని మీద అడిగాడు, ఎట్టాగు రంగన్న ఉంటాడు కాబట్టి అందులోనూ వివేకానంద రెడ్డి గారికి ఎవరికి శత్రువు లేదు. ఆయన ఉన్నదే రాజశేఖర రెడ్డి గారి ఇంటి సందులో, ఆ సందులోకి ఎవరు కూడా రాలేరు. అట్లాంటి గ్యాంగుని తెప్పించిందే నువ్వు అయ్యి గూగుల్ టేక్అవుట్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరూ నీ ఇంట్లో
క్రైమ్ జరగక ముందు ఉన్నారు, జరిగిన తర్వాత కూడా ఉన్నారు. అంటే మీరు మీటింగ్ పెట్టుకుని ఎట్లా డిస్పర్స్ అవ్వాలి, ఎట్లా ప్లానింగ్ అంతా చేశారు. అది ఆ పని జరిగిన తర్వాత నువ్వే ఫస్ట్ వెళ్ళావు. రోజు వెళ్ళవు కదా వివేకానంద రెడ్డి దగ్గరికి నువ్వు. ఆయన మెట్ల మీద తాగి పడుకున్నాడని చెప్పాడు పండంటి రాజశేఖర్. అంటే ఇప్పుడు మెట్ల మీద తాగి పడుకున్నావా, కూర్చుంటాడు. పోనీ ఒకవేళ పెద్ద వయసు వచ్చింది కూర్చుంటాడు, చంపేస్తావా? పెద్ద వయసు నిజమే, ఒక పెగ్గు ఎక్కువ వేసుకుని పైకి ఎక్కలేక మెట్ల మీద కూర్చున్నాడు అనుకుందాం. కూర్చోవటం నేరమా? ఆయన ఇంట్లోనే ఆయన కూర్చున్నాడు కదా, నీ ఇంటి మెట్ల మీదకైతే వచ్చి కూర్చోలేదు కదా. అయినా మరి వాళ్ళ ఇంట్లోనే చంపారుగా, చంపిందంతా. తర్వాత ఇతను వెళ్ళి డాక్యుమెంట్లు అవన్నీ అన్నాడు. ఇప్పుడు డాక్యుమెంట్లకి దస్తగిరికి ఏం సంబంధం ఉంటుంది? దస్తగిరి అతను చెప్పాడు కదా, డబ్బులు కూడా నాకు ఇచ్చారు 40 కోట్లు. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు, నాతో మాట్లాడాడు. ఎవరు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇంట్లోనే ఉండగానే వాళ్ళు చెప్పినట్టు చెయ్యి, నేను చూసుకుంటానన్నాడు. మరి ఆ డబ్బులు కూడా మరి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కదా. ఈ కదా కీలక అంశాలు. అంతేగాని అతను ఏదో డాక్యుమెంట్ల కోసం, లేకపోతే ప్రసాద్ అని డ్రైవర్ ఉన్నాడని, ప్రసాద్ డ్రైవర్ అని మీరు రాయమంటే రాశాడు పోర్ట్ చేసి. ఎవరన్నా అంత నరుకుళ్ళు నరుకుతా ఉండగా నేను సెలవు ఇవ్వలేదని డ్రైవర్ నా మీద పగబట్టాడు. డ్రైవర్లు పగబట్టి వైఎస్ కుటుంబీకుల మీదకి వెళ్ళి, ఇంటి మీదకి వెళ్ళి నరికేటంత పరిస్థితి ఉంటే అసలు వైఎస్ కుటుంబీకులు ఎవరన్నా మిగులుతారా? వాళ్ళ దగ్గర ఎంతమంది 100 మంది డ్రైవర్లు పనిచేశారు. వీళ్ళు ఒకసారి ఇసుక్కున్నారో, కోపడ్డారో, మందలు ఇచ్చారో, ఉద్యోగంలోంచి తీసేశారు. వాళ్ళందరూ వచ్చి నరుకుడు మొదలెడితే ఎవరు మిగిలేవాళ్ళు? కాబట్టి ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈ బోడిగుండికి మోకాలికి తల ముడేసినట్టుగా ఉన్నాయి. మళ్ళీ ఆ అక్క అని మళ్ళీ మాట్లాడుతున్నాడు సునీతరెడ్డిని, సునీతక్క అని. ఇప్పుడు వచ్చింది ఆ గౌరవం. ఎందుకంటే కేసు ఎట్లాగూ సునీతక్క వైపు లేదు. కోర్టులు, సిబిఐ అర్ధంతరంగా కేసును ముగిచ్చేయడంతో మనం బయటపడతామనే ధైర్యం వచ్చేటప్పటికి వరుసపెట్టి కలుపుతున్నాడు సునీతక్క అని. సునీతక్క ఇట్లాంటి పనులు చేసేదైతే ఇంత బాధలు పడాల్సిన అవసరం ఏముంది? తండ్రి చనిపోయాడని ఆమె బాధపడుతుంది, కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆమె రాజకీయ రక్షణ కవచం ఇవ్వాల్సిన అవసరం లేదు. తను 4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దాదాపు 5 దశాబ్దాలు రాజకీయాల్లో అనేక ఒడిదుడుకులు, ఎత్తు పల్లాలో చూసిన వ్యక్తి. దీనికి సునీత గారు లాంటి వ్యక్తిని కవచంగా వాడుకోవాల్సిన అవసరం లేదు. ఆమె ఇవాళ కాదు కదా, 7 ఏళ్ల నుంచి పోరాడుతుంది. 7 ఏళ్లలో అనేక ఘట్టాలు జరిగినాయి. ఓడిపోయిన తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు వెళ్ళాడు. అసలు అసెంబ్లీకి వెళ్లకుండా మానేశాడు. కాబట్టి ఈ అంశాలు ఆయన చెబుతున్నవి ఏది కూడా అతికే విషయాలు కాదు. ముందు తను పాత్ర తను చెప్పుకోవాలి, తర్వాత వాళ్ళ తండ్రి పాత్ర చెప్పుకోవాలి. బెయిల్ కూడా రాకుండా కూడా ఎన్నాళ్ళు ఆయన జైల్లో ఉన్నాడు. తర్వాత వీళ్ళందరూ కలిసి కదా ఇంత కుట్ర చేసింది. వాళ్ళ ఇంటి దగ్గరే కదా. కేసు కన్నా ముందు అసలు దస్తగిరి ఈ పని చేయగలుగుతాడు సక్సెస్ఫుల్గా అని గుర్తించిందే వీళ్ళు కదా. గుర్తించి అతను పిలిపించి నీకు ఏది కావాలంటే అది ఇస్తామని. తర్వాత అతను జైల్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళి కొన్ని కోట్లు ఇస్తాము, నువ్వు సాక్ష్యం చెప్పొద్దు, నువ్వు నాకు తెలియదని చెప్పమన్నారు. కానీ అతను చెప్పాడు, నేను నా చేత్తో ఆ పాపం చేశాను కాబట్టి నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే, నేను డబ్బులకి లొంగాను, చేయకూడని పని చేశాను. వివేకానంద రెడ్డి గారు మంచి వ్యక్తేను, వీళ్ళే దుర్మార్గులని కూడా ఆయన అంత బాహటంగా ఇప్పుడు కూడా చెబుతున్నాడు ప్రెస్ ముందు. ఈ అంశాలు మాట్లాడకుండా దస్తగిరి కనుక అట్లాంటి డాక్యుమెంట్లు చూసుకుని సంపాదించేవాడైతే దస్తగిరి తండ్రి ఆటో ఎందుకు నడుపుకోవాలి? దస్తగిరి ఈ 40 కోట్లకు ఆశపడి మటర్లు ఎందుకు చేయాలి? అంతే కదా, అంత తెలివే ఉంటే. తర్వాత ఆయనకి డబ్బుల గురించి వివేకానంద రెడ్డి గారు తెగ బాధపడిపోయాడు. డైమండ్ల రూపంలో రావాలి, డబ్బుల రూపంలో ల్యాండ్ సెటిల్మెంట్లు రావాలని. ఆయన ల్యాండ్ సెటిల్మెంట్లే చేసుకునేవాడైతే ఆ రోజు రాత్రి పార్టీ ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఎందుకు వెళ్తాడు? బెంగళూరులో కూర్చుని ఏసీ రూమ్లో ఈ సెటిల్మెంట్ చేసుకోవచ్చు కదా, పులివెందుల్లో కూర్చుని. ఆయన్ని ఆ పార్టీ కోసం అంత కృషి చేసే వ్యక్తి కాబట్టే రాజశేఖర రెడ్డి గారు ఆయన్ని తన ప్రతినిధిగా కడప జిల్లాలో పెట్టి రాష్ట్ర రాజకీయాల మీద దృష్టి పెట్టి ఆ స్థాయికి ఎదగలిగాడు, ముఖ్యమంత్రి స్థాయికి. ఎక్కడ పునాదులు కదలకుండా చూశాడు వివేకానంద రెడ్డి గారు. అలాంటి పునాదులు గట్టిగా నిర్మించిన వ్యక్తినే మీరు లేపేస్తే ఇవాళ సునీత గారు ఏం చేయగలుగుతుంది? తన తండ్రినే సర్వస్వం అనుకుంది, ఆమెకి ఇంకా ఎవరు లేరు. అన్న తమ్ముడు అని నిన్ను బాగా చూసింది, జగన్మోహన్ రెడ్డిని చూసింది. సునీతక్కని ఇప్పుడు పిలుస్తున్నావు, బాగానే ఉంది. సునీతక్క నువ్వు చేసిన న్యాయం ఏముంది? సునీతక్క తండ్రికి జరిగిన అన్యాయం మీరందరూ కూడా పోరాడాలి కదా ఈ అంశం మీద.
మీరు ఎప్పుడన్నా పోరాటం చేశారా? ఈ అంశం తేల్చాల్సిందే. నువ్వు ఎప్పుడన్నా లోక్సభలో ప్రస్తావించావా? మా వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో సిబిఐ ఎందుకు జాప్యం జరుగుతుందని ఆయన ప్రశ్నించాలి. సునీత ఎప్పుడన్నా లోక్సభ సభ్యురాలా, అసెంబ్లీలో సభ్యురాలా? ఆమెకి ఎప్పుడన్నా ఇలాంటి పదవుల్లో ఉందా? మీరున్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క బహిరంగ లేఖ రాయొచ్చు కదా, మా బాబాయ్ హత్య ఏం జరుగుతుంది, సిబిఐ ఎందుకు డిలే చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం తరపున మీరు కూడా ప్రెషర్ పెట్టండి తొందరగా తేల్చమని. ఇప్పటికీ అడగట్లేదు, అప్పటికీ అడగట్లేదు. ఈయన కూడా మొన్న కోడి ధర రేటు గురించి అడిగాడు. నాటుకోడిను పారం కోడి రేట్లు సమానంగా ఉన్నాయి. ఈయన అడిగింది. నీకు నాటుకోడి పారం కోడి ధరలు పెరిగినందుకు వర్రీ అయ్యావు, కానీ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి ఇంత డిలే అవుతుంది, 7 ఏళ్ళు అవుతుంది, ఏం చేస్తుంది సిబిఐ, నిద్రపోతుందా అని అడిగాడా? ప్రశ్నించాడు కనీసం, అడగలేదు కదా. బయట అడగలేదు, లోపల కూడా అడగలేదు. ఇప్పుడు సునీత గారిని అడుగుతున్నాడు. సునీత గారు చిన్న చిన్న అంశాలు, సునీత గారు గట్టి అంశాలు అడుగుతుంది. అసలు ఫస్ట్ ఎవరికి తెలిసింది బయటికి, ఆ ఎవరిని బయటికి తీయమంటుంది, ఎవడిచ్చాడో సుపారీ తీయమంటుంది. అన్ని మంచి విషయాలు అడుగుతుంది ఆమె. నువ్వు ఇంకా చిన్న చిన్న విషయాలు మాట్లాడుతున్నావు. ఇవన్నీ కాదు అసలు. అక్కడ ఎవరు అసలు ఈ ఇంత బానేసింది అతను చెబుతున్నాడు కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి లేకుండా వివేకానంద రెడ్డి గారి మీదకి మేము చెయ్యి వేయలేము, నేనే కాదు ఎవడో వేయలేడు. వివేకానంద రెడ్డి గారిని హత్య చేయాలంటే కూడా భారతీ రెడ్డి గారి అనుమతి లేకుండా జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకోడు. ఎందుకంటే ఆమె అంత కీలకం అని చెబుతున్నాడు. ఆ అంశాలన్నీ అతను ఇప్పటికీ బహిరంగంగా వచ్చి మీడియా రూపంలో చెబుతున్నాడు. ఇప్పుడు నువ్వు అసెంబ్లీ నిన్న నాటుకోడి నువ్వు పారం కోడి రేటు గురించి అడిగే కన్నా దస్తగిరి చెబుతున్న ఈ అంశాలని సిబిఐ ఎందుకు దర్యాప్తు చేయట్లేదని అక్కడ అడగాలి. అంతేగాని సునీత గారు ఏ పదవిలో లేనప్పుడు ఆమె చేస్తున్న పోరాటానికి సునీతక్కకి నువ్వు ఎప్పుడు వెళ్ళావా ఢిల్లీ? ఆమె అమ్మటే సునీతక్క నువ్వురా, నేను తీసుకెళ్తాను ప్రధానమంత్రి గారి దగ్గరికి, హోమ్ మినిస్టర్ దగ్గర గారికి, లేకపోతే రాష్ట్రపతిని కల్పిస్తాను, లేకపోతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా మనం ఒక వినతి పత్రం ఇద్దాము, సుమోటోగా తీసుకోమని ఎప్పుడన్నా సునీతక్క పక్కన కనబడ్డాడినా? సునీతక్క అని వాళ్ళు చెబుతున్నాడు. కాబట్టి ఆయన కారుస్తుంది మొసలి కన్నీరే, కానీ సునీతక్కకి న్యాయం చేసే మాట ఆయన చేయట్లేదు. కాబట్టి సునీత తన పోరాటం తను చేస్తుంది. ఇవాళ కాకపోతే రేపైనా కూడా నేను ఈ నేరస్తులను బయటపెడతానని ఆ ధైర్యాన్ని నేను అభినందిస్తాను. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.